హాయ్ ఫ్రెండ్స్. నేను మీ దగ్గర మాట్లాడుతున్నా. లాస్ట్ టైం వీడియోలో చెప్పా కదా, ఫోన్‌పేలో మర్చెంట్ అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా బిజినెస్ పెడితే ఆహ్, మీకు ఫోన్‌పే మర్చెంట్ అకౌంట్ అనేది, బిజినెస్ అకౌంట్ అనేది చాలా యూజ్ అయ్యిద్ది. సో, దాని గురించి నేను వీడియో పెడతా అని చెప్పా కదా. సో, ఫస్ట్ మీరు ఫోన్‌లోకెళ్ళి ప్లే స్టోర్ ఓపెన్ చేసుకోండి. ప్లే స్టోర్‌లోకెళ్ళిన తర్వాత సెర్చ్‌లోకెళ్ళి ఫోన్‌పే బిజినెస్ అని టైప్ చేయండి. బిజినెస్ ఇక్కడ ఫోన్‌పే బిజినెస్ అని వచ్చింది కదా. అందులోకెళ్ళండి. ఇక్కడ గ్రీన్ కలర్‌లో కనిపిస్తుంది కదా, ఫోన్‌పే బిజినెస్ అని చెప్పి దాన్ని ఇన్‌స్టాల్ చేయండి. సో, ఇన్‌స్టాల్ అయింది కదా. ఓపెన్‌లోకెళ్ళండి. సో, అలౌ చేసిన తర్వాత వన్స్ మీరు ఏదైతే బ్యాంక్‌కి ఇచ్చి ఉంటారు కదా, అదే ఆ నంబరు ఫోన్‌పే లింక్ అయ్యి ఉంటది కదా నంబరు. సో, ఆ నంబర్‌తో లాగిన్ చేయాలి. సో, లాగిన్ చేయండి. ఇక్కడ ఈ నంబర్ ఇచ్చి, మీ బ్యాంక్ నంబర్ ఇచ్చి లాగిన్ చేయండి. వన్స్ లాగిన్ అయిన తర్వాత ఒక వెరిఫై ఓటీపీ వస్తది. ఇలా అడిగిద్ది. షాప్ సర్వీస్ ఆర్ ఆన్‌లైన్ బిజినెస్ వెబ్‌సైట్. మీరు ప్రెజెంట్ మన షాప్ సర్వీస్ కాబట్టి మీరేమైనా లైక్ బయట షాప్స్ గానీ, లేదా ఎనీ హోటల్స్ గానీ, ఫుడ్ డెలివరీ ఫుడ్ గానీ సప్లై చేసేటట్టయితే మీరు షాప్ అని పెట్టుకోవాలి. షాప్‌లోకెళ్ళి కంటిన్యూ కొట్టండి. నెక్స్ట్ ఇక్కడ ఏం కనిపిస్తుంది? సెలెక్ట్ యువర్ స్టోర్ టైప్. మీది ఏ స్టోరు? నైబర్ స్టోర్, డైలీ నీడ్స్ అని మీ డైలీ నీడ్స్ స్టోర్ ఏదైతే ఉందో అది క్లిక్ చేయండి. వన్స్ క్లిక్ చేసిన తర్వాత మాక్సిమం ఎవ్రీవన్ పైనే ఉంటది. ఇదేంటంటే కింద కనిపించే రిజిస్టర్ షోరూమ్ అంటే షోరూమ్స్. కింద మీరు పెద్దగా చేస్తే షోరూమ్‌లోకి వెళ్ళడానికి సెకండ్ ఆప్షన్. Rupees 1 received on PhonePe. సో, నెక్స్ట్ మీరు కంటిన్యూకెళ్ళి ఇక్కడ రీటైల్ షాపింగ్ ఆర్ గ్రోసరీ, ఫుడ్ అండ్ సర్వీస్ యుటిలిటీస్, హెల్త్ కేర్ అండ్ వెల్ఫేర్ అండ్ ఫ్యూయల్ చాలా ఉంటాయి. ఇందులో మనకి రీటైల్ షాపింగ్ ఇది ఓపెన్ చేయండి. ఇది ప్రాసెసింగ్. ఇందులో ఏం రాస్తుంది? లైఫ్ స్టైల్, బుక్స్, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్స్ అండ్ ఎనీ కిచెన్, హోమ్ అండ్ ఎక్సెట్రా. సో, రీటైల్ షాపింగ్ ఇది సరిపోదు మీకు. నెక్స్ట్ ప్రాసెస్‌లోకెళ్ళండి. ఇక్కడ ఏం కనిపిస్తుంది? బిజినెస్ డీటెయిల్స్. మీరు ఏదైతే బిజినెస్ పెట్టాలనుకున్నారో ఆ బిజినెస్ నేమ్ ఇవ్వండి ఇక్కడ. సో, నేనేమి ఇస్తున్నానంటే ఆహ్, రఘు చాయ్ అండ్ టిఫిన్ సెంటర్. నేను ఇలా బిజినెస్ నేమ్ ఇస్తున్నాను. ఆర్ యూ కరెంట్లీ యూజింగ్ క్యూఆర్ కోడ్ టు యాక్సెప్ట్ ద పేమెంట్స్? ఆర్ యూ కరెంట్లీ యూజింగ్ ఎనీ అదర్ క్యూఆర్ కోడ్? మీరు ఎప్పుడైనా ఏమైనా క్యూఆర్ కోడ్ యూజ్ చేస్తున్నారా పేమెంట్స్ గురించి అని. మీరు యూజ్ చేస్తే ఎస్ పెట్టండి. యూజ్ చేయకపోతే నో పెట్టండి. నేను యూజ్ చేయట్లేదు. నో పెట్టినా కంటిన్యూ కొడుతున్నా. సో, ఇక్కడ మీరు ఏదైతే లొకేషన్ ఉన్నారో సెర్చ్ ల్యాండ్ మార్క్ అండ్ యూజ్ ద కరెంట్ బిజినెస్ లొకేషన్ అడుగుతుంది. సో, ఇందులో మీ కరెంట్ లొకేషన్ యూజ్ చేయండి. 500337. మన ఇక్కడ ల్యాండ్ మార్క్ ఆప్షన్ ఉంది కదా. సో, ల్యాండ్ మార్క్ ఆప్షన్‌లోకెళ్ళి మీరు ఏదైతే ఏరియా ఉందో ఆ ఏరియా పిన్ కోడ్ అని సెలెక్ట్ చేసుకోండి. 500 ఏదైతే మీ పిన్ కోడ్ ఉందో 32. సో, సెలెక్ట్ చేసుకొని కరెంట్ లొకేషన్ ఇచ్చుకోండి. అందులో కరెంట్ లొకేషన్ ఓపెన్ అయింది. ఏదైతే ఉందో కరెంట్ లొకేషన్, ఆ కరెంట్ లొకేషన్ యూజ్ చేసుకోండి. సో, స్టోర్ అడ్రెస్ ఏదైతే స్టోర్ ఉందో ఆ స్టోర్ అడ్రెస్ అనేది ల్యాండ్ మార్క్ అడుగుద్ది. సో, మీరు ఆ ల్యాండ్ మార్క్ ఇచ్చుకోండి. సో, అది అయిపోయిన తర్వాత మీరు ఏదైతే స్టోర్ ఉందో ఆ అడ్రెస్ అంతా ఇచ్చిన తర్వాత సేవ్ అండ్ కంటిన్యూలోకెళ్ళండి. గెట్ రెడీ యువర్ బిజినెస్ డీటెయిల్స్ అండ్ లొకేషన్ సేవ్డ్ సక్సెస్‌ఫుల్లీ. ఇక్కడ ఆల్రెడీ అడ్రెస్ మీరు ఇచ్చిన తర్వాత మీకు సేవ్ అయిపోద్ది. సో, ప్రొసీడ్ టు బ్యాంక్ డీటెయిల్స్‌కి వెళ్ళండి. సో, నెక్స్ట్ మీరు ఏదైతే బ్యాంక్ మీరు ఇచ్చినారో ఆ బ్యాంక్ సెలెక్ట్ చేసుకోండి. ఇంకేదైతే బ్యాంక్ అకౌంట్ లింక్ అయ్యి ఉందో ఆ బ్యాంక్ సెలెక్ట్ చేసుకోండి. సో, కంటిన్యూ కొట్టండి. ఎలో కొట్టండి. సో, ఇది సిమ్ 1 సిమ్ 2 సిమ్ 2 అయితే సిమ్ 2 కంటిన్యూ కొట్టండి. దాన్ని పెట్టుకుంటే కంటిన్యూ కొట్టండి. సో, నాదైతే బ్యాంక్ అయితే లింక్ అవ్వలేదు. నెక్స్ట్ లింక్ అయిన తర్వాత బిజినెస్‌లోంచి సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా మీది హెచ్‌డీఎఫ్‌సీ లింక్ అయిన తర్వాత ఆ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ అకౌంట్ నంబర్ అండ్ ఐఎఫ్‌సీ కోడ్ అడిగిద్ది. అది ఎంటర్ చేసిన తర్వాత మీకు
ఏదైతే ప్లేస్ ఉందో అదే ప్లేస్కి మీరు ఇప్పుడు లొకేషన్ ఇస్తారు కదా, మీరు ఇది ఇంట్లో నుంచే చేయొచ్చు. మీరు ఏదైతే షాప్ ఉందో ఆ షాప్ కానీ నుంచి చేయవలసిన లేదు. మీ ఇంట్లో నుంచి ప్రాసెస్ చేయొచ్చు దీన్ని. సో మీ ఇంటికాడికి అతను వస్తాడు. మీరు షాప్ పెట్టారా లేదా అనే క్వశ్చన్ అయితే ఏం ఉండదు ఇందులో. డైరెక్ట్గా అతను వస్తాడు, మీకు మేము ఇలా షాప్ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాము అని చెప్తే సరిపోతుంది అతనికి. సో అతను వచ్చి మీకు ఓటీపీ తీసుకుని మీ దగ్గర ఆ స్పాట్ ఫిగర్ ఇస్తాడు. అది మొత్తం మీకు బాక్స్తో కలిపి 390 రూపీస్ పడుద్ది. సో అది ఓకేనా ఫ్రెండ్స్? వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.